మీరు ఇండస్ట్రీకి వచ్చాక బాబా అయ్యారా లేదా అంతకుముందే బాబా? నేను షాక్ అయ్యాను. దాంట్లో ఒక క్వశ్చన్ ఉంది, తెల్లగిడ్డం చాలా రొటీన్ అయిపోయింది అని అన్న క్వశ్చన్ ఉంది, అది లేకుండా చేశారు. ఏంటి నీట్ షేవ్? డిటెక్టివ్ని పెట్టాను, మీరు తెల్లగడ్డంలో వస్తున్నారంటే. మీ ఐడియాలజీలో మీ పద్ధతులు ఎంతో కొంత నేను ఫాలో అవుతాను కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. ఎక్సెప్ట్ సిగరెట్స్ అండ్ గ్యాంబ్లింగ్. సో మంచి అదే జగపతి గారు ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదా తన లైఫ్లో? అంటే టోటల్ కెరియర్లో ఒక ఫోర్ టైమ్స్ అయ్యుండొచ్చు. లైఫ్ ఇస్ అ గ్యాంబుల్ అండ్ దట్స్ వై ఐమ్ ఎ గ్యాంబులర్. మంచివాడు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడన్నది మీరు నమ్ముతారా? కర్మ సిద్ధాంతాన్ని ఎలాంటి నమ్ముతారా? పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మీ మై సెల్ఫ్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. సెల్ఫిష్ అంటే ఎట్లా? ఎవరు సెల్ఫిష్ కాదండి. మీరు ఒక్క సెంటెన్స్ చెప్పండి, లేకుండా ఒక్క సెంటెన్స్ చెప్పండి. సెల్ఫిష్ మీన్స్ ఒకటికి అన్యాయం చేయకుండా బతికితే చాలు. అదే సెల్ఫిష్నెస్. ఇవ్వడం చాలా ఈజీ, పుచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇవ్వటం అంటే ఇటు తీసి మనం ఇచ్చేయచ్చు, పుచ్చుకోవడం అంటే ప్లీజ్ ప్లీజ్ అన్నది. సందర్భాలు జరిగినాయి, తప్పు నేను చేసి ఎవరి మీద అరిసి మైక్ తీసుకుని యూనిట్లో ఐఎమ్ సారీ నా తప్పు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మైక్లో సారీ చెప్పానన్నారు, అదేమన్నా షేర్ చేసుకోగలరా? శ్రీనివాస్ రెడ్డి అనే కెమెరామెన్ ఉండేవారు, ఆయనకి అనవసరంగా లాస్ మై టెంపర్. కృష్ణవంశీ గారిని అడిగాను ఇంటర్వ్యూలో, ఒక నటుడు తాగి ఒక సీన్ యాక్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆయన తప్పే ఉంది దాంట్లో, నేను అంతఃపురంలో చేశాను ఆయనతోటి అన్నారు. అది దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? చేసేసాం. నాన్నగారే హాఫ్ బాటిల్ పంపించేవారు రోజు, తాగేసి రారా షూటింగ్కి. నేనేం ఇంకేం చేశాను, రేపులు చేశానా మర్డర్లు చేశాను, తాగాను అంతే. ఇల్లు అమ్మేసి దీంట్లో ఉంటున్నారు ఇప్పుడు. ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు, ఆ కార్ మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? టు ప్రూవ్ దట్ రీసెంట్గా ఒక పర్టికులర్ విజువల్ నేను షూట్ చేసుకున్నాను వేరే దానికి. ఆ ఇంటి ముందే నేనే కావాలని తీసుకెళ్ళి కెమెరా పెట్టి గేట్ బయట నుంచుని, ఒకప్పుడు నా ఇల్లు ఇది, ఇప్పుడు ఇల్లు అదే, అడ్రస్ అదే, పేరు మారింది, సిచ్యువేషన్ అది. అయితే ఏమవుతుంది ఏమంటే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ని చూడటానికి ఒక రూమ్కి వెళ్తే పేషెంట్ చచ్చిపోయాడు, వేరే పేషెంట్ వచ్చేసాడు, పేరు మారిపోయింది, అక్కడ మనిషే పోయాడు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ డూయింగ్ ఫైన్ అండి. ఒకప్పుడు నా కారు ల్యాండ్ క్రూజర్ ప్రాడో, దట్ వాజ్ ద బెస్ట్ కార్, ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను కొంది. 3 ఏళ్ళు అయింది, 3-4 ఏళ్ళు ఉంది. పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను, కారు కనపడుతుంది. దీని మీద నాకేంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను. కారు మీద అటాచ్మెంట్ ఏంటి, అమ్మేయన్న అంతే. సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్. లెట్టింగ్ గో వదలగలిగితే చేయి నొప్పి పట్టదు. సో ఆల్ దిస్ ద మెయిన్ విలన్ ఇన్ లైఫ్ ఇస్ మనీ. చిన్న పాప ఎప్పుడైనా ఆ జనరేషన్ గ్యాప్ ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఎలోన్గా ఉన్నప్పుడు దగ్గరికి వచ్చి డాడీ అని తన ప్రాబ్లమ్స్ మీన్స్ అదే ఈ ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఇల్లు అమ్మడం గురించి కావచ్చు, ఏదన్నా మీతో ఎప్పుడన్నా పంచుకుందా? మొన్న కూడా తిట్టింది, సరిగ్గా పెంచలేదు మమ్మల్ని, అలా కాదు పెంచాల్సిన పిల్లల్ని. 2-3 సార్లు చూసి నాకు చాలా చిరాకు వచ్చింది. ఆ నోట్లు అట్ట ఇసిరేయటాలు, ఇక్కడ పెట్టటాలు, ఆడాలకి అక్కడ పెట్టటాలు. మీ బ్యాడ్ ఫేజ్లో తన ఒపీనియన్ ఏంటి అర్జున్? ఒకటనేవాడు, నా ఫామ్ది పెరిగితే నేను అమ్మేసిస్తాను. ఓకే, సో అవన్నీ ఓకే. అండ్ ఇప్పుడు అర్జున్ మీద వచ్చిన అలిగేషన్, శృతి అనే హీరోయిన్ వచ్చిన అలిగేషన్ వేసింది కదా, సెక్సువల్ ఇది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది ఒప్పుకుని దానికి సినిమాల్లో చేస్తున్నారు, చాలామంది ఒప్పుకోకుండా కూడా సక్సెస్ అయి ఉన్నారు. అసలు మీ టూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక అమ్మాయిని లిటరల్గా నేను సేవ్ చేశానండి ఒక సిచ్యువేషన్లో. వివేక్ ఓబ్రాయ్ హీరోగా పూణే మార్నింగ్ 3 o'clock బయలుదేరు అన్న. నాకు 12 o'clock చెప్పింది, ఫ్లైట్కి వెళ్తున్నాను ఇట్లా రమ్మన్నారు. నాకు ఇమీడియట్గా కొట్టేసింది, ఏదో తేడా కొట్టేసింది ఇన్స్టింక్టివ్గా, నువ్వు వెళ్ళమాకు అన్నా అని. వివేక్కి ట్రై చేశా, వివేక్ ఓబ్రాయ్కి దొరకలా, రాత్రిపూట. ఆర్జీవీకి ట్రై చేశా, దొరకలా. నాకు ఏదో మేజర్ ప్రాబ్లం ఉందని వెళ్ళడానికి వీలేదని ఆపేశా.
తనందు నా కెరీర్ పోతుంది, పెద్ద సినిమా అది, నువ్వు అట్లా పోగొడుతున్నావు, అది ఇది కెరీర్ పోతే పోయింది, నువ్వు చేయి మాకు, నాకు తేడాగా ఉందని ఆపి గొడవ అయింది, ఆగిపోయింది, తప్పలేదు. ఆ తర్వాత 3 days తర్వాత ఆ గ్యాంగ్ని పట్టుకున్నారు. కిడ్నాప్ చేసి మదర్ వస్తే మదర్ని చంపేసి, ఎవరొకరు వస్తే ఈ లేడీని ఒక 17 మంది రేప్ చేసి పాకిస్తాన్ పంపించాలి. ఇది ఎజెండా. నాకు పాకిస్తాన్ నుంచి కూడా థ్రెట్స్ వచ్చినాయి. ఎప్పుడైనా పంచుకోవచ్చు అనే ప్రాణ స్నేహితులు ఉన్నారా ఎవరైనా? నన్ను చూసుకుంటా మరి పిచ్చాడు అనుకుంటారో, లేకపోతే అమ్మాయి కూడా అనుకుంటారో, ఏమనుకుంటారో నాకు తెలియదు. తారక్ కూడా అంతే. ఉన్న మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? జెన్యూన్ ఒపీనియన్. నా ఒక మ్యాగజైన్లో వచ్చిందండి, సౌందర్యాన్ని నేను పెళ్లి చేసుకోవట్లేదు అని స్టేట్మెంట్ వచ్చింది. అది నేను కరెక్ట్ అనిపిస్తలే. అంటే ఒకప్పుడు నేను చేసుకుందాం అనుకున్నానా, ఏం చెప్తున్నాడు, తర్వాత మనసు మార్చుకున్నానా, ఏంటి, వాట్ ఆర్ దే ట్రైంగ్? దిస్ వాజ్ లాంగ్ బ్యాక్. కిందాల దగ్గరికి వెళ్ళా, జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళా. అంతేలేండి, మంచి రాసినప్పుడు ఏం అడగరు, ఇటన్నీ రాసినప్పుడు అడుగుతారు, అది ఇదని యారగెంట్ రిప్లై. ఆయన కానీ పెద్ద ఆయనకి వెళ్ళా, వాళ్ళు పట్టించుకోలే. రామజీరావు దగ్గరికి వెళ్ళి ఏమండి చాలా కాలం ఆగింది జర్నలిజం, ఎల్లో జర్నలిజం ఆ ఇన్సిడెంట్ తర్వాత. మీ ఇష్టం ఉంటే చెప్పండి. కబడ్డీ అనే షూటింగ్ నడుస్తున్నప్పుడు ఒక సాంగ్ మాంటే షాట్ కోసం ఒక చెట్టు కింద మీరు లవ్ లెటర్ రాసేయాల్సిన సీన్, అది లవ్ లెటర్ రాయాల్సిన షాట్, ఏదో సంథింగ్ రౌండ్ ట్రాలీ వేసి తీయాలి. అంటే ఏదో యాక్ట్ చేయాలి కాబట్టి ఏదో రాయాలి కదా, ఏదో రాయాలి కాబట్టి మీరు జస్ట్ ఐ లవ్ యూ సౌందర్య అని రాశారు, పూర్తిగా ఫుల్ పేపర్. ఏంటది? ఆ లాస్ట్ షాట్ చేసేటప్పుడు చచ్చిపోయే షాట్ ఉంది. అది చేసేటప్పుడు కృష్ణవంశీతో అన్నా అంట, 10-15 టేకులు అయిన తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దట్ బాస్టర్డ్ డిడ్. అంటే చాలామంది బయట ప్రేక్షకులలో ఈ వంశపారపర్యం అన్నది రాజకీయాల్లోనే కాదు ఇండస్ట్రీలో ఉందన్నది అందరికీ తెలుసు. అంటే చాలా ఒక ఒపీనియన్, బ్యాడ్ ఒపీనియన్ ఏముంది అంటే, ఈ వంశపారపర్యంగా ఎందుకు మమ్మల్ని రుద్దుతున్నారు? మీరు మీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా మీ నాన్నగారు ప్రొడ్యూసరు, ఆయన కొడుకుగా మీరు ఎంటర్ అయ్యారు. మీ మీద మీ నటన చూసి బయట వాళ్ళు అలాంటి కామెంట్స్ ఏమన్నా చేసిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు ఒకటి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళ నలుగురు మీకంటే ముందుగా కెరీర్ స్టార్ట్ చేశారు, ఇంకా స్టిల్ దే ఆర్ రన్నింగ్. మీరు అనుకుంటే నా కెరీర్ ఎక్కడ హీరోగా ఆగిపోయింది, ఎందుకు వాళ్ళలో ఉంది ఏంటి, నాలో లేనిది ఏంటి అన్నదానికి మీకు ఎక్కడ ఏమైనా సమాధానం దొరికిందా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే హాయ్ సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఎస్ సార్, చాలా ఏమంటారు, చాలా హ్యాపీగా ఉంది. మీ టూ. అండ్ ఏంటి, నేను షాక్ అయ్యాను. దాంట్లో ఒక క్వశ్చన్ ఉంది, తెల్లగిడ్డం చాలా రొటీన్ అయిపోయింది అని అన్న క్వశ్చన్ ఉంది, అది లేకుండా చేశారు. ఏంటి నీట్ షో? డిటెక్టివ్ని పెట్టాను, మీరు తెల్లగడ్డంలో వస్తున్నారంటే ఎట్టగో వీళ్ళు ఎక్స్చేంజ్ అని. నేను చాలా హ్యాపీ ఫీల్ అన్నారు, భలే ఉంటుంది లుక్ ఇద్దరిది అన్న ఎగ్జైట్మెంట్లో వచ్చాను. తీరానా అంటే యాక్చువల్లీ దీనికి క్లీన్ షేప్ కావాలి అండ్ గెటప్ ఉంది. ఓకే, అదే కాకుండా నాకు కూడా నా మొహం చూసి చాలా రోజులు అయింది. సో థాట్ ఐల్ షేవ్. మీరు ఎప్పుడైనా కంప్లీట్ మీసాలు గుర్తు చేసి యాక్ట్ చేశారా? లేదు, నాకు గుర్తుండి లేదు. ఒక్కసారి ఏదో కృష్ణుడి వేషం చేసినప్పుడు ఒక్క నైట్ తీసినట్టు గుర్తు. చాలా వేడిగా ఉన్నాను, తెచ్చుకోలేదు. అస్సలు సూట్ అవుతుంది. రియల్ లైఫ్లో అసలు ఎప్పుడు తీయలేదు? లేదు. ఓకే ఓకే సార్. మామూలుగా మన ఉద్దేశాలు, మన ఐడియాలజీ వేరే వ్యక్తుల్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. అండ్ మిమ్మల్ని చూస్తుంటే ఏదో మన ఇంట్లో మన మనిషి అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఇదేది ముఖస్థుతి కోసం చెప్తున్న మాట కాదు. అండ్ అలా అనిపిస్తుంటుంది. అండ్ మన ఐడియాలజీ వేరే వ్యక్తుల్లో చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ వాళ్ళు సెలబ్రిటీ అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది. అంటే మీ ఐడియాలజీలో మీ పద్ధతులు ఎంతో కొంత నేను ఫాలో అవుతాను కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. ఎక్సెప్ట్ సిగరెట్స్ అండ్ గ్యాంబ్లింగ్. సో మంచి అదే అంటే గ్యాంబ్లింగ్ ఇస్ ఓకే, సిగరెట్ ఇస్ బ్యాడ్ డెఫినెట్లీ. గ్యాంబ్లింగ్ ఇస్ ఓకే, గ్యాంబ్లింగ్ ఇస్ ఓకే ఇఫ్ యూ కెన్ సీ ఎనీథింగ్ మోడరేట్ ఇస్ ఓకే. సిగరెట్ మోడరేట్ కూడా నాట్ ఓకే. ఓకే.
ఓకే. అండ్ మీ భావాలు ఐడియాలజీ చూసుకుంటుంటే కొంచెం ఆర్జీవి గారికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంటాయి. ఏమన్నా సింక్ అవుతా మీకు అనిపిస్తుంటుందా ఏ విషయాలన్నా? ఎప్పుడు ఆలోచించాలా అలా ఎప్పుడు మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవుతుంది తప్ప ఎప్పుడు ఫ్రెండ్లీ డిస్కషన్ పెద్దగా ఎప్పుడు అవ్వలేదు అనుకుంటా నాకు గుర్తుంది. ఐ డోంట్ నో లైక్ వాట్ అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్, ఇది ఆర్జీవి కంపారిజన్ ఎందుకు వచ్చింది? చాలా ఓపెన్గా మాట్లాడుతుంటారు ఆయన కూడా మీలాగే. ఇంకా తనకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేస్తారు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడు. అట్లా చూస్తే చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే నేను ఇంకా చాలా రెస్ట్రిక్టెడ్, తను జీవించేస్తున్నాడు, నేను అప్పుడప్పుడు బతకటానికి ట్రై చేస్తున్నాను. సో తేడా ఉంది. అండ్ అది యాక్టింగా నిజమా? నిజమే, తను 100% తను ఫీల్ అయ్యేదని చెప్తాడు అంతే. Yeah. అంటే యాక్టింగ్ ఏముంటుంది, ఇంకా అంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత యాక్టింగ్ ఏముంటుంది? ఓకే ఓకే అండి. అంటే మీ పెద్ద ఫ్యాన్ అని చెప్పలేను, కానీ నేను డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ యూ లాట్ అండి. ఐ లవ్ యువర్ ఐడియాలజీ అండ్ ఐ లవ్ ద వే యూ లివ్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే మీరు ఇండస్ట్రీకి వచ్చాక బాబా అయ్యారా లేదా అంతకుముందే బాబా? అంటే మీ పేరు జగపతి బాబు ముందేనా? తర్వాతేనండి, బాబు లేదు. నా పేరు జగపతిరావు, అది కూడా మా తాతగారి పేరు. ఓకే. జగపతి బ్యానర్ కూడా తాతగారి పేరు, నా పేరు కాదు. ఓకే. అండ్ ఈ బాబు అన్న దాని మీద చాలా సినిమాలలో సెటిల్డ్ కూడా వేశారు, లైక్ కృష్ణవంశీ గారు. అసలు అంటే బయట జనాలలో ఉన్న ఉద్దేశం ఏంటంటే అసలు ఈ బాబు వాట్ ఈస్ దిస్ కల్చర్ అన్నట్టు ఒక డౌట్ అయితే ఉంది ప్రతి ఆడియన్స్కి. అండ్ ఏంటి అంటే మిమ్మల్ని ముద్దుగా బాబు అని పిలుస్తుంటారా హీరోలని, లేకపోతే ఒక రెస్పెక్టా? అది ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ నాకు తెలిసి కన్వీనియన్స్ కోసం చేసిన పని అది. ఓకే. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు, పేరుతో పిలవలేం. గారు అండి అనేది మళ్ళీ కొంచెం దూరం అయిపోతుంది. ఓకే. ఒక రిలేషన్షిప్ ఒక డైరెక్టర్కి, ఐఎమ్ జస్ట్ థింకింగ్, ఇది నా థాట్. ఓకే. కో ఆర్టిస్ట్కి కానీ పిలవటానికి కానీ ఇట్ బికాస్ కన్వీనియన్స్కి బాబు అంటే రెస్పెక్ట్ ఉంది. ఒక రెండు రకాలు ఉన్నాయి, పెట్ నేమ్ లాగానే ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, చిన్న ముద్దుగా ఉంటుంది, రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కన్వీనియంట్గా ఉంటుందని నా ఫీలింగ్. ఓకే. అండ్ మీ కెరీర్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళ నలుగురు మీకంటే ముందుగా కెరీర్ స్టార్ట్ చేశారు, ఇంకా స్టిల్ దే ఆర్ రన్నింగ్. మీరు అనుకుంటే నా కెరీర్ ఎక్కడ హీరోగా ఆగిపోయింది, ఎందుకు వాళ్ళలో ఉంది ఏంటి, నాలో లేనిది ఏంటి అన్నదానికి మీకు ఎక్కడ ఏమైనా సమాధానం దొరికిందా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. అంటే నా లిమిటేషన్స్ ఎక్కువనే నాకు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్, అసలు ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు, ఇప్పుడు కూడా తక్కువే మాట్లాడటం. 10 మందిలో బాగా క్లోజ్ అయితే తప్ప నేను మాట్లాడలేను అసలు ఫస్ట్. అదొకటైతే డాన్స్, ఐఎమ్ నాట్ గ్రేట్ ఇన్ డాన్స్, ఐఎమ్ నాట్ గ్రేట్ ఇన్ ఫైట్స్. అమితాబ్ బచ్చన్ ఆల్సో ఈజ్ నాట్ ఎ డాన్సర్. యా, అది ఇప్పుడు అట్లా తీసుకుంటే ఐఎమ్ సూపర్ సక్సెస్ టుడే. ఓకే. ఫర్గెట్ అబౌట్ హీరో అనేది ట్యాగ్, హీరోగా అగ్రీడ్ అయిపోయింది, నా మార్కెట్ అయిపోయింది అక్కడికి. అదే. బట్ ఐఎమ్ డూయింగ్ మచ్ బెటర్, విల్ కమ్ టు దట్ లేటర్. ఓకే. బట్ నా లిమిటేషన్స్ నాకున్నాయి. అండ్ నాకు అంటే ఇండస్ట్రీలో కలిసి మెలిసి అందరినీ కలవటాలు, లేకపోతే అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం మనం, పలానాడు ఉన్నాడని. కలుస్తూ ఉంటే ఓకే ఉన్నాడుగా పెట్టుకుందాం అని ఇది ఫాలో అయిపోతుంది ట్రెండ్. సో అది కూడా నాకు తక్కువ ర్యాప్ మెయింటైన్ చేయటం అనేది. ఓకే. ఆల్ దీస్ రీజన్స్ అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండి ఫస్ట్, మోర్ దెన్ ఎ హీరో. అంటే మనము మనుషులు పోయాక వాళ్ళ వాల్యూస్ తెలుస్తాయి కదా, వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది. ఫైనల్గా అప్పుడు చనిపోయాక రియలైజ్ అవుతుంటాం. అలా నాన్నగారి విషయంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాన్నగారితో ఇంటరాక్షన్ చాలా తక్కువ, వెరీ ఫ్రాంక్లీ. కాదు, మేము ఆయన బిజీగా విపరీతంగా బిజీగా ఉండేవారు, హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ ఆయనతో, నెంబర్ 1. అండ్ దెన్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత నేను బిజీ అయ్యాను. సో అట్లా 2 రకాలుగా జరిగింది. రిగ్రెట్ అంటే ఒకటి ఏంటంటే, నాన్నగారు ఎంజాయ్డ్ హిజ్ లైఫ్, ఆయన ఏమీ ఎక్కడ వెనకాడలేదు, డబ్బు కానీ ఏదైనా కానీ. సో ఆయన పద్ధతిలో ఆయన ఎంజాయ్ చేశారు. సో దట్ ఈస్ నో, ఒకటే న్యాచురలీ ఏంటంటే ఇవన్నీ కూడా చూసుంటే బాగుండేదని ఆశ ఉంటుంది, ఆశకి కూడా లిమిట్ లేదు. లెజెండ్ చూశారు చాలు, దట్ ఈస్ ఎనఫ్. ఏంటని రియాక్షన్?
వాజ్ వెరీ హ్యాపీ అండి. సి ఆయన వరి అల్లా నేనే అదే ఇక మూడోవాడు కూడా నాలాగా అయిపోయాడు, మొత్తం తగలబెట్టేస్తున్నాడు, ఎందుకు పనికిరాడు అనేది ఆయన వరి. ఓకే. ఆ వరి హీఈస్ ఓవర్కమ్. లెజెండ్తో అంత పెద్ద సక్సెస్ అయ్యేపాటికి ఆయనకి తృప్తి కలిగింది. సో తృప్తిగానే, నా వరకు కూడా తృప్తిగానే ఉన్నారు. కర్మ సిద్ధాంతాన్ని ఎలాంటి నమ్ముతారా? ఐ డోంట్ నో అండి, నా కర్మ అనేది నేను పెద్దగా నమ్మను. మంచిగా ఉండాలి, ఉంటే ఫస్ట్ మనకు మనశ్శాంతిగా ఉంటున్నాను మంచిగా ఉంటే. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మీ మై సెల్ఫ్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. సెల్ఫిష్ అంటే ఎట్లా? ఎవరు సెల్ఫిష్ కాదండి. మీరు ఒక్క సెంటెన్స్ చెప్పండి, లేకుండా ఒక్క సెంటెన్స్ చెప్పండి. అంటే సెల్ఫిష్ మీన్స్ ఒకటికి అన్యాయం చేయకుండా బతికితే చాలు. అదే సెల్ఫిష్నెస్. ఎందుకు? నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఎందుకు చేస్తున్నా అది? అది నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఓకే. అలాంటి ప్రతి దాంట్లో సెల్ఫిష్నెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకనేనండి, అతను జనరాసిటీ 100 కోట్లు ఇచ్చాడు అతనికి అంటే అతను నా ప్రకారం గొప్పడు కాదు. ఈజ్ ఆల్సో సెల్ఫిష్. అతనికి ఒక సాటిస్ఫాక్షన్. అండ్ పైగా ఇవ్వటంలో ఉన్న ఈజీనెస్ పుచ్చుకోవటంలో ఉండదండి. ఇవ్వడం చాలా ఈజీ, పుచ్చుకోవటం చాలా కష్టం. ఎందుకంటే ఇవ్వటం అంటే ఇటు తీసి మనం ఇచ్చేయచ్చు, పుచ్చుకోవటం అంటే ప్లీజ్ ప్లీజ్ అనాలి. ఎగ్జాక్ట్లీ. ఆడిస్తాడో లేదో తెలియదు. ఇవన్నీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ఇట్. సో నేను ఐ బిలీవ్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు షార్ట్ టైం గబుక్కనే ఎవరి మీద నడిచాను అనుకోండి, నేనే బాధపడతాను రోజంతా. ఆరవపోతే బెటరు. ఒక కృష్ణవంశీ గారిని అడిగాను ఇంటర్వ్యూలో, ఒక నటుడు తాగి ఒక సీన్ యాక్ట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఆయన తప్పే ఉంది దాంట్లో, నేను అంతఃపురంలో చేశాను ఆయనతోటి అన్నారు. అది దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? చేసేసాం అంటే ప్రతి సీన్లో ప్రతిరోజు చేసిన పని కాదండి. అదే ఆ షాట్లో ప్రతి షాట్కి టెక్లా ఇచ్చేవాను నేను. ఇప్పుడు తాగి అంటే ఐ వోంట్ సే ఇట్స్ 100% రైట్. ఓకే. ఇప్పుడు అడవిలో అభిమన్యుడు ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఫిల్మ్. అది కొండల్లో చేయాలి, వాటర్లో చేయాలి, అండర్ వాటర్ చేయాలి, కొండలు ఎక్కాలి, జలగలు, ఒళ్ళంతా జలగలు. సో నాన్నగారే హాఫ్ బాటిల్ పంపించేవారు రోజు పొద్దున్నే, తాగేసి రారా షూటింగ్కి అని. ఓకే. బికాస్ కొన్ని సినిమాలు కొన్ని సిచ్యువేషన్స్లో అవి వర్క్ అవుతాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు హైట్ 300-400 degrees నుంచి కింద పడి కాలు జారిందంటే కింద పడతాం, కొంచెం ధైర్యం కావాల్సి వస్తుంది. అప్పుడు అంటే అది చాలామంది లేకుండా కూడా చేస్తారు, బట్ అది 100% తప్పని నన్ను నేనేం ఇంకేం చేశాను, రేపులు చేశాను, మర్డర్లు చేశాను, తాగాను అంతే. అంటే ఒక ప్రొఫెషన్ అంతఃపురంలో ఆల్ దాట్ ఇప్పుడు ఇన్హిబిషన్స్ అన్నీ పోయి ఆ వైల్డ్ ఫైర్లో ఉండేవాడిని ఎప్పుడు. ఓకే. ఏదో చేసేయాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి, ఇంకా వైల్డ్గా ఉండాలి, ఇట్ వర్క్డ్ అంతే. ఓకే. ఓకే. రోజు తాగితే అయిపోయేవాడిని వాటికి, షూటింగ్లో కూడా తాగితే. అండ్ మీ వాయిస్ విషయానికి వస్తే, ఫస్ట్లో అసలు ఇదేం వాయిస్ రా అనే దగ్గర నుంచి ఏం వాయిస్ రా బాబు అనే దగ్గరికి వచ్చింది. అది అంటే చాలామంది బయట కొత్తగా వచ్చిన నటులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, సిగరెట్ తాగితే బేస్ వాయిస్ వస్తుంది అనేది ఒక అనుమానం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? మీ విషయంలో అదే జరిగిందా లేకపోతే? ఇంపాసిబుల్ కదా. మేబీ కొంచెం ఏమైనా తేడా వస్తుందేమో తప్ప ఇంపాసిబుల్. అది ఎంతమంది సిగరెట్లు ఎన్ని లక్షల మంది సిగరెట్లు కలుస్తున్నారు, అందరికీ సేమ్ వాయిస్ ఉండదుగా. నా అదృష్టం అట్లా కుదిరిందండి అంతే. ఈ విషయానికి వస్తే ఫినాన్షియల్ థింగ్స్కి, మీరు ఇల్లు అమ్మేసి దీంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు, ఆ కారు మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏముండదండి ఫీలింగ్, ఏముండదు, ఇల్లే కదండి. ఫీలింగ్ ఏదో అమ్మటం గొప్ప విషయం కాదు. నేను అనేది ఇది మెటీరియలిస్టిక్ అండి. ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్. అందుకనే ఇప్పుడు నా థింకింగ్ వేరండి. ఇప్పుడు డబ్బు అనేది ఒక రేంజ్ వరకే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక రేంజ్ వరకు డబ్బులు సంపాదిస్తాం, ఆ తర్వాత డబ్బులు మనం సంపాదించేస్తాం, బానిస అయిపోతాం. అది పెద్ద అడిక్షన్ అండి. దానంత పెద్ద జబ్బు ఇంకోటి లేదు. అంటే ఇది నేర్చుకోగలగాలి. ఇవ్వటమో లేకపోతే పోవటం అనేది నేర్చుకోగలిగితే బాగుంటుంది లైఫ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ డూయింగ్ ఫైన్ అండి ఒకప్పుడు. నా కారు ల్యాండ్ క్రూజర్ ప్రాడో. దట్ వాజ్ ద బెస్ట్ కార్, ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను కొంది. 3 ఏళ్ళు అయింది, 3-4 ఏళ్ళు ఉంది. పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను, కారు కనపడుతుంది. దీని మీద నాకేంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను. కారు మీద అటాచ్మెంట్ ఏంటి, అమ్మేయన్న అంతే. ఇమ్మీడియట్గా అమ్మేయన్న. అప్పటికి మీ బ్యాడ్ పొజిషన్ లేదు, లేదు, శుభ్రంగా ఉన్నా. ఓకే.
నేను కొంత 25 lakhsకి. సరే డెస్పరేట్ మామూలుగా నేను అమ్మాయి అన్నాక పట్టించుకోండి పెద్దగా. ఎవరో 9 లక్షలు 10 లక్షలు అన్నాడు. తీసుకుపో అన్న, ఇక దాని గురించి డిస్కషన్ వద్దు. సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్. లెట్టింగ్ గో, వదలగలిగితే చేయి నొప్పి పట్టదు, గ్రేట్ గ్రేట్. పట్టుకుంటేనే చేయి నొప్పి పడుతుంది. ఓకే అండి. అండ్ ఇండస్ట్రీలో మామూలుగా పర్మనెంట్ శత్రుత్వాలు ఉండవు, పర్మనెంట్ మిత్రుత్వాలు ఉండవు అన్నది సహజం. ముఖ్యంగా ఇండస్ట్రీలో అసలు ఉండవు. మీకు అంటే ఎప్పుడైనా నాకు దగ్గర అవుతారు అనే ప్రాణ స్నేహితులు, అంటే ఎప్పుడైనా పంచుకోవచ్చు అనే ప్రాణ స్నేహితులు ఉన్నారా ఎవరైనా? అంటే లైక్ అర్జున్ అన్నది నాకు తెలుసు, ఇంకా ఎవరైనా? అండి ఎంత ప్రాణ స్నేహితులన్నా వాళ్ళ ప్రాణానికి వచ్చినప్పుడు ప్రాణ స్నేహితులు ఎవరు? ఓకే, ప్రాణ అన్నది చాలా కష్టం అది. ప్రాణ స్నేహం తీసేద్దాం. ఏదైనా స్నేహం వరకు ఎస్, అంటే అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. న్యాచురలీ లైక్ ఐ సెడ్, ఐ మీ మై సెల్ఫ్ అనేది మళ్ళీ వర్తిస్తుంది. అది ఎవరికైనా, నాకైనా వర్తిస్తుంది. నేను వెళ్తాను, అవుట్ ఆఫ్ ద వే వెళ్తాను, చేస్తాను. కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇంట్లో ఏదైనా ఇక్కడ ఎమర్జెన్సీ అనుకోండి, ఇది చూసుకుంటా తప్ప అక్కడికి వెళ్ళను కదా నేను. సో అర్జున్ డెఫినెట్లీ అండి. ఒకటి ఏంటంటే అర్జున్తో అందరూ లక్కీగా ఏంటో నేను అందరికంటే చిన్న నన్ను ఫీల్ అయ్యి నాకు నన్ను చూసుకుంటా మరి పిచ్చాడు అనుకుంటారో లేకపోతే అమ్మాయి కూడా అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు. తారక్ కూడా అంతే. తారక్ ఎంత చిన్నాడు నాకంటే. తారక్ బాబు తిన్నాడా, బాబు వెళ్ళాడా, బాబు కారు వచ్చిందా ఈ చూసుకుంటాడు. అర్జున్ బాబు ఎక్కడున్నాడు ఏమైపోతాడు. సో అట్లా దీస్ పీపుల్ వేర్ దేర్ ఫర్, ఐ మీన్ ఫ్రెండ్స్ అంటే అది ఫ్రెండ్షిప్ అంటే అండి. అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. దానికి ఒక లిమిట్ ఉండాలి, మన ఎక్స్పెక్టేషన్ కూడా ఒక లిమిట్ ఉండాలి. మీ బ్యాడ్ ఫేజ్లో తన ఒపీనియన్ ఏంటి అర్జున్? ఒపీనియన్ బ్యాడ్ ఫేజ్లో అండి అదేనండి. అగైన్ ఒకటనేవాడు నా ఫామ్ది పెరిగితే నేను అమ్మేసిస్తాను. ఓకే. సో అవన్నీ ఓకే. ఫైనల్గా మనం లక్కీగా అంత అవసరం పడింది కానీ అట్లా వెళ్ళలేదు. ఓకే. అడ్వైజ్ అంటే ఏమిస్తారండి అడ్వైజ్లో? ఒక స్టేజ్ తర్వాత ఎవరి లైఫ్ అటు చూసుకోవాల్సిందే. ఒక స్టేజ్ తర్వాత కాదు, ముందు నుంచి కూడా నా లైఫ్ నేను చూసుకోవాలి. ఎవడు చూసుకోడు. ఎవడో చూసుకుంటారని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. మనం చూసుకోకపోతే ఎవడు చూసుకుంటాడు? అండ్ ఇప్పుడు అర్జున్ మీద వచ్చిన అలిగేషన్, శృతి అనే హీరోయిన్ వచ్చిన అలిగేషన్ వేసింది కదా, సెక్సువల్ ఇది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఎట్టా అలిగేషన్ అండి? ఏం అలిగేషన్ అది? ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అలిగేషన్. సెట్లో 100 మంది 150 మంది పని చేస్తుంటే ఏం అలిగేషన్ చేస్తారు? ఏం చేశాడు? ఓకే. ఊరిని వాళ్ళు చెప్పేస్తే నమ్మేయాలండి. ఫ్రెండ్ అని కాదండి. ఆడాలి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. 100% కాస్టింగ్ కౌచ్ అనేది ఎంతో కొంత ఉంది, కాదంట్లా. ఎక్స్ప్లాయిటేషన్ ఎంతో కొంత ఉంది, కాదంట్లా. కొంతమంది ఒప్పుకుని దానికి సినిమాల్లో చేస్తున్నారు, చాలామంది ఒప్పుకోకుండా కూడా సక్సెస్ అయి ఉన్నారు. అది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి ఉంటుంది, వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది. దాన్ని పెద్ద ఇష్యూ చేయటం, ఎస్పెషల్లీ ఇటువంటి ఇష్యూస్ చేయటం అనేది ఏది దొరికింది, ఒక మీటూ దొరికింది కాబట్టి ఇట్ ఈస్ ఐడెంటిటీ క్రైసిస్ అండి. బేసిక్లీ నన్ను ఎవడో గుర్తించట్లేదు అని అదో ఇంకోటో రీజన్స్ తప్ప ఇది నాకు ఎలిగేషన్ అయితే నాకు కనపట్లేదు. రూమ్లో అట్ట చేశాడు అంటే ఏమైనా ఆలోచించవచ్చు తప్ప సెట్లో చేశాడు అనేది నాకు అది ఎలిగేషనే కాదు. ఓకే. అసలు మీటూ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీటూ ఇఫ్ ఇట్ ఈస్ అ జెన్యున్ సిచ్యువేషన్ అండి, ఐ వుడ్ సపోర్ట్ ఎనీ ఉమెన్. ఐ ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్ అండి. మీరు అందరికీ తెలుసు. ఫస్ట్ నా సాఫ్ట్ కార్నర్ ఫర్ ఉమెన్ బికాస్ ఆఫ్ వన్ థింగ్, షీ ఈస్ బ్యూటిఫుల్. ఉమెన్ అంటే బ్యూటిఫుల్. అది పక్కన పెడితే న్యాచురల్ అండి. మదర్ ఇస్ అ ఉమెన్ అండి. ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. అండ్ స్ట్రెంగ్త్ ఇస్ అ ఉమెన్. ఎప్పుడు కూడా చాలా చాలా మెంటలీ స్ట్రాంగ్ ఉమెన్. వాళ్ళు ఏ రకంగా చూసినా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మగాళ్ళ కంటే. సో అట్ట రెస్పెక్ట్ ఇస్తా. కాకపోతే రివర్స్ అవుతుంది సిచ్యువేషన్, అది ఎవరికి తెలియట్లా. అది వాడుకుంటున్నారు కొంతమంది. దాన్ని నిర్భయన లేకపోతే షీ టీమో ఇట్లాంటివి అడ్డం పెట్టుకుని హస్బెండ్ మీద అలిగేషన్, ఎంతోమంది హస్బెండ్ సఫర్ అవుతున్నారు, అది వీక్నెస్గా వాడుకుని. సో అది కూడా జరుగుతుంది. జెన్యున్ కేసెస్కి ఎస్ అండి. ఇప్పుడు ఒక అమ్మాయిని లిటరల్గా నేను సేవ్ చేశానండి ఒక సిచ్యువేషన్లో. లిటరల్గా షీ వాజ్ సపోజ్ టు బీ పూణే రమ్మన్నారు. పూణే మంచి ఛాన్స్ దొరికింది, పలానా సినిమా, పలానా వివేక్ ఓబ్రాయ్ హీరోగా.
పూణే మార్నింగ్ 3 o'clock బయలుదేరు అన్న. నాకు 12 o'clock చెప్పింది ఫ్లైట్కి వెళ్తున్నాను ఇట్లా రమ్మన్నారు. నాకు ఇమీడియట్గా కొట్టేసింది, ఏదో తేడా కొట్టేసింది ఇన్స్టింక్టివ్గా. నువ్వు వెళ్ళమాకు అన్నా అని వివేక్కి ట్రై చేశాను, వివేక్ కపూరాకి దొరకలా, రాత్రిపూట ఆర్జీవీకి ట్రై చేశా, దొరకలా. నాకు ఏదో మేజర్ ప్రాబ్లం ఉందని వెళ్ళడానికి వీలేదని ఆపేశాను. తనందు నా కెరీర్ పోతుంది, పెద్ద సినిమా అది, నువ్వు అట్లా పోగొడుతున్నావు, అది ఇది కెరీర్ పోతే పోయింది, నువ్వు చేయమాకు, నాకు తేడాగా ఉందని ఆపి. గొడవ అయింది, ఆగిపోయింది, తప్పలేదు. ఆ తర్వాత 3 days తర్వాత ఆ గ్యాంగ్ని పట్టుకున్నారు. కిడ్నాప్ చేసి మదర్ వస్తే మదర్ని చంపేసి, ఎవరొకరు వస్తే ఈ లేడీని ఒక 17 మంది రేప్ చేసి పాకిస్తాన్ పంపించాలి, ఇది ఎజెండా. నాకు పాకిస్తాన్ నుంచి కూడా థ్రెట్స్ వచ్చినాయి. డైరెక్ట్గా నీకేంటి సంబంధం అనేది థ్రెట్స్ వచ్చినాయి. నేను ఐ స్టూడ్ అప్ ఫర్ దట్ ఉమెన్. ఇప్పుడు నాకు వైఫ్ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు లైఫ్ ఉంది, నిలబడ్డా కదా. సో దట్ ప్రూవ్స్ ఇట్. సిచ్యువేషన్ అంటూ వస్తే ఐఎమ్ 100% సపోర్ట్ ఇస్తాను. ఓకే, తను ఇప్పుడు ఉన్నారా ఇండస్ట్రీలో ఆ అమ్మాయి? లేదు. ఓకే, మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. సౌందర్య గారి విషయంలో మీ ఇష్టం ఉంటే చెప్పండి. కబడ్డీ కబడ్డీ అనే షూటింగ్ నడుస్తున్నప్పుడు ఒక సాంగ్ మాంటేజ్ షాట్ కోసము ఒక చెట్టు కింద మీరు లవ్ లెటర్ రాయాల్సిన సీన్, అది లవ్ లెటర్ రాయాల్సిన షాట్, ఏదో సంథింగ్ రౌండ్ ట్రాలీ వేసి తీయాలి. అంటే ఏదో యాక్ట్ చేయాలి కాబట్టి ఏదో ఒకటి రాయాలి కదా, ఏదో ఒకటి రాయాలి కాబట్టి మీరు జస్ట్ ఐ లవ్ యూ సౌందర్య అని రాశారని పూర్తిగా ఫుల్ పేపర్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? రబ్బిష్, కంప్లీట్ రబ్బిష్. అసలు అంత చైల్డిష్ కాదు, అంత ఇమేచ్యూర్డ్ కాదు. నేను ఏంటి ఏమనుకుంటున్నారు, నా వయసు ఏంటి, అప్పుడు కూడా వయసు ఏంటి, నేను టీనేజర్ నా 12 years 13 years ఎందుకు రాస్తానండి? నాకు రెడిక్యులస్గా ఉంది ఇంటండి. ఇది అంత కామెడీ నేను వెళ్ళలేదు అసలు. ఓకే ఓకే, మీరు ఓపెన్గా చెప్తారు కాబట్టి నేను 100% అండి. యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాకు ఏ రకంగా ప్రూవ్ చేస్తారో చేయండి, అది ఇంపాసిబుల్ అండి. అసలు ఎవరు చేస్తారు? నాకు తెలిసి ఎవడు చేయడండి, ఆ ఏజ్లో ఎవడు చేయడు. అట్లీస్ట్ ఐ వుడ్ బీన్ కబడ్డీ అంటే 30 years. 30 ఏళ్ళకి ఎవడన్నా చేస్తాడండి పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాక. అది కూడా ప్రేమకు వయసు ఉంటుందా? నో, ఇట్ ఈస్ నాట్. సి ఇమ్మెచ్యూరిటీలో ప్రేమ ఇప్పుడే, నేను ఇప్పటికీ ప్రేమిస్తానండి, చాలా మందిని ప్రేమిస్తాను. ఇట్టా చేయనంటున్నా, ఈ రాయటాలు ఐ థింక్ దట్ ఈస్ వెరీ చీప్. అది ఇక్కడ ఉండాలి తప్ప పేపర్ మీద రాయటం ఏంటి, అది మీకు తెలియటం ఏంటి? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఇమాజినేషన్ కూడా ఒక అర్థం ఉండాలి. ఓకే, డన్. ఓకే, ఆవిడ చనిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా మీ మానసిక స్థితి ఏంటి? నాకు అంటే ఒకటండి, ఫిలాసఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది మైండ్లో నాకు. బికాజ్ అందరికీ తెలుసు పుడతాం పోతాం. నేను జనరల్గా నేను చెప్పేది కూడా, అంతకుముందు చెప్పింది కూడా, ఆఫ్ కోర్స్ లైఫ్లో ఎప్పుడు ఏడవలసిన అవసరం ఉండకూడదు, ఎక్సెప్ట్ ఎవరైనా పోయినప్పుడు తప్ప. ఎందుకంటే అది ఒకటే వెనక సంపాదించుకోలేవు. డబ్బు, గర్ల్ ఫ్రెండ్ అన్నీ సంపాదించుకోగలరు. బాధపడాల్సిన సిచ్యువేషనేనండి. కానీ పోతారు, పోయినప్పుడు ఏడవాలి అనేది రూల్ అయితే కాదు నా ప్రకారం. బాధ అనేది, మిస్సింగ్ అనేది ఉంటుంది. ఆ మిస్సింగ్ ఉండింది. నా కన్సర్న్ అప్పుడు ఏమైపోయిందంటే, డామినేట్ చేసింది ఏంటంటే, అమరు సౌందర్య ఇద్దరు పోయారు, మదర్ పరిస్థితి ఏంటి, అమర్ యాక్సిడెంట్ చూసిన కొడుకు పరిస్థితి ఏంటి, ఆ వైఫ్ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రాపర్టీ ఇష్యూస్లో ఇలా జరిగిన అన్యాయం ఏంటి, ఇటు వెళ్ళిపోయింది. మైండ్ అంతా డైవర్ట్ అయిపోయి ఏం చేయాలి వాళ్ళకి అనేది అటు వెళ్ళిపోయింది మైండ్ ఎక్కువ. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఐ స్టిల్ మిస్ హర్, నో 2 ways అబౌట్ ఇట్. అని చెట్టు కింద లెటర్లు రాయను కానీ ఐ మిస్ హర్ డెఫినెట్గా. నేను కాదండి, ఇండస్ట్రీ మిస్సెస్ హర్. షీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ హార్ట్ వైజ్ అండ్ యాక్టింగ్ టాలెంట్ వైజ్, లుక్ వైజ్, ఎవ్రీ విచ్ వే. తన మదర్తో మీరు టచ్లో ఉంటారా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు అంటే సిచ్యువేషన్స్ మారిపోయినాయి, రకరకాలుగా మారిపోయి చాలా కాలం ఉన్నా. ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉందో అయినా ఐడియా ఉందా మీకు, తెలుసా? ఇప్పుడు అంటే వింటవేనండి, నేను ఎవరితోనూ మాట్లాడలేదు, బాగానే ఉన్నారు. అంతకుముందు ప్రాబ్లమ్స్ అయితే బాగా జరిగినాయి ప్రాపర్టీ ఇష్యూస్లో, బట్ సెటిల్ అయినాయి అనేది విన్నాను అంతే.
వచ్చిన బెస్ట్ అప్లాజ్ ఏంటి ఇప్పుడు ఇంత కెరీర్ కావచ్చు లేదా అరవింద సమేత విషయంలో కావచ్చు ఏదో ద బెస్ట్ హీరోల దగ్గర నుంచి ఇండస్ట్రీ పర్సన్స్ దగ్గర నుంచి వరస్ట్గా ఉన్నాననేది బెస్ట్ కాంప్లిమెంట్ అయిపోయింది ఇప్పుడు. అరవింద సమేతలో దట్స్ మోస్ట్ ఈవిల్ క్యారెక్టర్ అంటే ఎప్పటికప్పుడు అదే అనుకుంటున్నాను. దాన్ని మించి చేసే డైరెక్టర్స్ ఇంకెవరున్నారో చూడాలి. బట్ పేరు విపరీతంగా వచ్చింది అరవింద సమేత. బెస్ట్ ఒక పర్సన్ నుంచి వచ్చిన అప్లాజ్ ఎవరైనా పెద్ద హీరోలు కావచ్చు పెద్ద ఇండస్ట్రీ పర్సన్స్ కావచ్చు. నో దిస్ ఇస్ సి తారక్ ఇచ్చింది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. వాట్ ఎల్స్ డూ ఐ వాంట్. సో రాజమౌళి గారు ట్వీట్ చేసింది ఈజ్ టెరిఫైయింగ్గా ఇది అన్నారు. దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. ఓకే అండ్ సి అదేనండి ఇప్పుడు ఒక హీరో అనేవాడు ఐ కమ్ బ్యాక్ టు తారక్ ఉండే హ్యూజ్ ఎగ్జాంపుల్. మొన్న దీంట్లో కూడా కళ్యాణ్ రామ్ చెప్తా ఉన్నాడు. సో అవన్నీ వాళ్ళు వాళ్ళ గొప్పతనం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అత ఒప్పుకోవటం చెప్పగలగటం అనేది వాళ్ళ గొప్పతనం. అండ్ యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పానండి ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ వాజ్ వెదర్ యూ కెన్ పుట్ ఇట్ ఆర్ నాట్. అంతఃపురం షారుఖ్ ఖాన్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటది తెలియదు. ఆ లాస్ట్ షాట్ చేసేటప్పుడు చచ్చిపోయే షాట్ ఉంది. అది చేసేటప్పుడు కృష్ణవంశీతో అన్నా అంట 10-15 టేకులు అయిన తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ దట్ బాస్టర్డ్ డిడ్ అన్నాడు. దట్ ఈస్ అ కాంప్లిమెంట్ వెరీ గుడ్. కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ హ్యూజ్ పర్సన్ లైక్ షారుఖ్ గారు. అటువంటి బూతు అవన్నీ పక్కన పెట్టండి. ఆ ఫ్రస్ట్రేషన్ వాట్ ప్యాషన్ పొగడతారు అండ్ అది పొగడతేగా. అంతే. వాట్ ఎల్స్ యూ వాంట్. ఎస్ ఎస్. అండ్ రాజమౌళి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎట్లా మీ కుటుంబానికి ఆయన కుటుంబానికి సంబంధం ఏర్పడబోతుంది కాబట్టి ఆయన దాంట్లో ఏదైనా చేసి ఉన్నాయా అలాంటి ప్రాజెక్ట్స్? దానికి దీనికి సంబంధం ఏంటండి? ఉండొచ్చుగా. నో అసలు ఆలోచన కూడా కరెక్ట్ కాదు. ఓకే. ఫ్యామిలీ అయితేనే ఉండాలా నేను సినిమాలో. మామూలుగా పెట్టుకోవచ్చు కదా, అందరూ ఫ్యామిలీ కాదు. ఇంకొక అఫెక్షన్ పెరుగుతుంది. నో 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 ఏమండి అట్ట రాజమౌళి గారు అట్ట చేస్తే రెస్పెక్ట్ పోతుంది నాకు ఆయన మీద. అంతేనా? ఓకే. అని ఇప్పుడు పెట్టుకోవద్దు అంటలా నేను. పాయింట్ ఇస్ పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడు కూడా అండి మనం వెళ్ళి అడగకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు వచ్చిన రోజు చేయాలి. వాళ్ళు వస్తారు, వాళ్ళకి కావాల్సినప్పుడు వస్తారు. వాళ్ళకి వద్దంటే అది ఎవడన్నారా అని కూడా పెట్టుకోరు. దట్ ఈస్ డైరెక్టర్ లక్షణం. అంటే అందరూ క్రేజీ డైరెక్టర్తో అందరితో చేశారు. సుకుమార్ గారు కావచ్చు, త్రివిక్రమ్ గారు కావచ్చు, అలా బ్యాలెన్స్ ఉంది. ఆయన పెద్ద డైరెక్టర్. ఐడ్ లవ్ టు ఐ వోంట్ లై. ఇప్పుడు ఆయన మీరు బాహుబలి గారిని పార్ట్ 1 పార్ట్ 2 చూసినప్పుడు ఏమైనా అనిపించిందా రే ఈ సినిమాలో నేను ఉంటే బాగుండని? అలా ఎప్పుడైనా ఏదైనా సినిమాలో అనిపిస్తుంది? ఆయనకు అనిపించలేదు అనిపించింది అంతే. నేను వేరేం అనిపించలే నాకు. ఓకే. మీరు మీ సినిమాలతోటి ఇంతకుముందు కట్ అయింది ఆ క్వశ్చన్. నాన్నగారు మీ 2-3 సినిమాలు చేసి లాస్ట్ అయ్యి చెన్నైలో ఇల్లు అమ్మేసి ఇటు వచ్చారు ఫిలిం నగర్. అంటే అంత ముందు కూడా లాస్ట్లో ఉన్నారు. ఒక 2 సినిమాల వల్ల కాదు. ఓకే. మీ దెబ్బ ఇంకా పడింది. పడింది వచ్చింది. ఫిలిం నగర్లో తీసుకున్నారు ఇల్లు. మళ్ళీ మీరు కూడా తర్వాత మీ కెరీర్లో లాస్ అయ్యారు కదా. ఎందుకు అంటే ఒక తండ్రి ఎక్స్పీరియన్స్ని మీకు ఎందుకు గుణపాఠం కాలేదు అన్నది పెద్ద క్వశ్చన్. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. మామూలుగా బుద్ధి రావాలి, రాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అండి. ఇప్పుడు అదే ఆర్కే అడిగినప్పుడు అదే చెప్పాను, ఫుడ్ స్టెప్స్ ఫాలో అయ్యా కదా. సో ఎనీవే జోక్స్ అపార్ట్, ఇప్పుడు ఆయన మెంటాలిటీ నా మెంటాలిటీ ఒకలాగా ఉంది అంతే. ఆయన పెట్టినాయి కదా, మరి ఎక్కడ ఉంటుంది కదా బ్లడ్లో. ఎవడొకడికి వచ్చింది, నాకు వచ్చింది. ఓకే. ఇప్పుడు ఫైనల్గా మీరు హీరోగా తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎక్కువ, ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసుకుంటున్న రెమ్యునరేషన్? న్యాచురల్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అవునా? ఓకే. న్యాచురల్లీ హీరోగా ఫ్రీగా చేసినవి ఉన్నాయి, బాగా తక్కువగా చేసినవి ఉన్నాయి. హీరోగా ఇప్పుడు న్యాచురల్లీ దిస్ ఇస్ ద పీక్ అండి. నేను ఇప్పుడు ఉన్నది పీక్ డెఫినెట్గా, అందులో డౌటే లేదు. అన్ని సినిమాలు కలిపితే కూడా రావు. బికాజ్ ఏమైందంటే హీరోగా డబ్బులు వచ్చినా వెనక్కి ఇచ్చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి అసలు ఈ లెక్కలోకి రావు. సో ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ నాది లేదు కాబట్టి, హీరో రెస్పాన్సిబిలిటీ కాబట్టి నా పని నా డబ్బులు నేను తీసుకుని ఐఎమ్ హ్యాపీ. ఓకే. హౌ రొమాంటిక్ యు ఆర్ ఆన్ సెట్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా?
ఐ లవ్ విమెన్ అండి, అందులో డౌట్ లేదు. అంటే ఆ కంపెనీ కానీ చిన్నప్పటి నుంచి కూడా కజిన్స్ కూడా ఎక్కువ గర్ల్ కజిన్స్తోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. ఓకే. సో అది ఐఆమ్ డెఫినెట్లీ అంటే ఏముంటుందండి, ఇప్పుడు ఒక మగాడు మాట్లాడుకుంటే నా థింకింగ్ అతనికే ఉంటుంది, అటుపక్క మాట్లాడుతుంటే వాళ్ళ థింకింగ్ మనకి. షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, షేరింగ్ ఆఫ్ థింకింగ్, సో మెనీ క్యూరియాసిటీస్ ఉంటాయండి అందరికీ. మగాళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి. అసలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి ఇది. న్యాచురల్గా ఉండే వాళ్ళకి దగ్గర అవ్వాలని, మాట్లాడుకోవాలని మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది. అట్లాగే నాకు ఉంటుంది. కాకపోతే నాకు నచ్చాలండి, ఎవరు పడితే వాళ్ళు. నేను ఐఎమ్ నాట్ ద మెకానికల్ కైండ్. డెఫినెట్గా అది మాత్రం రాసి పెట్టుకోండి. అమ్మాయి అబ్బాయి క్లోజ్గా మూవ్ అవుతూ ఏ రిలేషన్ లేకుండా ఉండొచ్చా రియల్ లవ్లో? ఎందుకు ఉండకూడదు అంటే లవ్ డిపెండ్స్ అపాన్ లవ్. లవ్ ఎటువంటిది అనేది కూడా ఉంటుంది కదా. లవ్ ఇస్ డ్రైవింగ్ టువర్డ్స్ సెక్సా లేకపోతే ఇట్ ఇస్ ప్యూర్ లవ్ అనేది చాలా తేడా ఉంటుంది. ఫ్రెండ్షిప్కి చాలా తేడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు రమ్య కృష్ణ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఓకే. అన్నీ ఏంటి మేమిద్దరం ప్రేమించుకోవట్లేదే. ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్. ఇట్ ఈస్ కొంతమంది కొన్ని ఇప్పుడు యాజ్ అ వెల్ విషర్ రమ్య వాజ్ దేర్ ఫర్ మీ ఫర్ సో మెనీ సిచ్యువేషన్స్. ఇక్కడ ఆడ మగ అనేది పక్కన పెట్టేయండి. అసలు వై షుడ్ వి థింక్ ఓన్లీ ఇన్ దట్ యాంగిల్? ఇక్కడ ఫ్రెండ్షిప్ ఎందుకు, తను నాకు అంత వాల్యూ వస్తుంది, నేను తనకి ఎంత వాల్యూ ఇస్తాను. బికాస్ తనకు అవసరమైనప్పుడు నేనున్నాను, నాకు అవసరమైనప్పుడు తను ఉంది. లైక్ టూ మెన్ బీయింగ్ టుగెదర్. ఓకే. అట్లా కూడా ఉండొచ్చు అంటున్నాను నేను. మంచి ఇంట్రెస్టింగ్ విషయం. ఇదంటే ఒకటి చాలా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక దాంట్లో చెప్పారు, బట్ నా దాంట్లో ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు. లైఫ్ మనకు వచ్చిన కష్టం ఏంటి అన్న దాని విషయంలో ఒక క్యాన్సర్ పేషెంట్స్ లిఫ్ట్లో కలిసిన అదొక ఇన్సిడెంట్ ఇది చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. నాకు బాగా నచ్చింది. మన ఇంటర్వ్యూలో కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఒకసారి అది మన ప్రేక్షకుల కోసం చెప్పండి. చాలా వరకు నా లైఫ్ చేంజ్ అయిందండి ఆ రోజు, ఆ మూమెంట్. లిటరల్గా అదే ఇందాక చెప్పిన కంపారిజన్ అలాగే వచ్చిందండి. ఇందాక చెప్పా కదా మనం ఇక్కడ ఉన్నాము. సో నేను కంప్లీట్గా నమ్మేది ఏడుపు అనేది రావాల్సింది ఎవరన్నా పోతున్నప్పుడో పోయినప్పుడో అనేది. అప్పుడు బాధపడటంలో తప్పలేదు. లేకపోతే కన్నీటికి వాల్యూ చాలా ఎక్కువ ఉంది, ఊరినే కన్నీళ్ళు కార్చేయడం కాదు. సో ఈ సిచ్యువేషన్లో మనోహరం అనే సినిమా అప్పుడు నా డైలమాలో అప్పుడే పడ్డాను నేను నా కెరియర్ గురించి. ఓకే. సో దాదాపు నేను కళ్ళం నీళ్ళు పెట్టుకుని లిఫ్ట్ ఎక్కి ఆల్మోస్ట్ వర్జ్ ఆఫ్ క్రైమ్. ఓకే. షార్ట్కి వెళ్తున్నా పైకి. అదే లిఫ్ట్లో ఒక లేడీ చిన్న బేబీ, ఇన్ఫెంట్ బేబీతో వస్తే నాకేదో డౌట్ వచ్చి ఏంటమ్మా పాపకి అని అడిగి, క్యాన్సర్ అండి, కొన్ని నెలలే బతుకుతుందో నాళ్ళు బతుకుతుందో తెలీదు. అప్పుడు ఐ ఫెల్ట్, అప్పుడు ఐ కిక్ మై యాస్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు నన్ను నేనే తనుకుని బుద్ధి ఉందా లేదా, నీకు ప్రాబ్లం ఏంటి లైఫ్లో, ఇది ఒక ప్రాబ్లం అనేది కంపేర్ చేస్తే అసలు ఇది ప్రాబ్లం కానే కాదు, ప్రాబ్లం అక్కడ ఉంది, నువ్వు ఫీల్ అవటం వల్ల అర్థమే లేదని. ఇదే నేను అదే చెప్పేదండి, అందరికీ చెప్పేది అదే. ప్రతి ఒక్కడు ఫీల్ అయిపోయేది నాకే వచ్చింది కష్టం, నేనే కష్టపడుతున్నాను. ఇంకో లైఫ్ చూడండి, అసలు చూస్తే తెలుస్తుంది కష్టాలంటే ఏంటో. ఇంకా చాలా జీవితాలు చాలా ఎక్కువ చూస్తున్నాయి. సో మనం అది కష్టం అని ఫీల్ అయితే మనం వీఆర్ నాట్ ఫైటింగ్ లైఫ్, యూఆర్ యూస్లెస్. సో అక్కడి నుంచి జనరల్గా నా మెంటాలిటీ అదండి. ఓహో ఇంకో ప్రాబ్లం వచ్చిందా, అరే భలే వచ్చిందా, ఇదేంటో చూద్దాం, దీని సంగతి చూద్దాం అని యాడ్ అయిన కొద్దీ ఛాలెంజ్ కింద అయిపోయింది నాకు. ఇక ముందే ఉండేది ఆ మెంటాలిటీ, దీంతో స్పార్క్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా కొత్త ప్రాబ్లం అనగా నాకు ఎక్సైటింగ్గా ఉండేది. ఇట్స్ నాట్ అ ప్రాబ్లం ఫర్ మీ, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. ప్రాబ్లమ్స్ అనేది వేరు, ప్రాబ్లం అనేది బాధ వచ్చినప్పుడు అది ప్రాబ్లం. ఇవన్నీ వాళ్ళు ఆడేట అన్నాడు, అదొక ఎక్స్పీరియన్స్. ఇట్టా ఫ్లాప్ అయింది, అదొక ఎక్స్పీరియన్స్. డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు డబ్బులు అర్జెంటుగా కావాలి, ఎవరో ఒకరిని అడగాలి, అదొక ఎక్స్పీరియన్స్. ఇట్టా తప్ప ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. అది మనం క్రియేట్ చేసేసుకుంటాం ప్రాబ్లమ్స్. మన సినిమాకి వస్తే సైరా నరసింహారెడ్డి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ కానీ, అంటే ఇప్పుడు చేసిన వాటికంటే భిన్నంగా ఉండబోతుందా? యా క్యారెక్టర్ వేరేగా ఉందండి. సైరా ఆఫ్ కోర్స్ ఇస్ అ హ్యూజ్ ఫిలిం. మాకు బాగా నచ్చింది ఏంటంటే సైరా అంటే నేను ఇంకా ఎక్కువ రోజులు చేయలేదండి. క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఓకే. బట్ ప్రొడక్షన్ అండి ఐ షుడ్ కమెండబుల్. రామ్ చరణ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. చిరంజీవి గారు అవ్వచ్చు, రామ్ చరణ్ అవ్వచ్చు. అక్కడ జార్జియాలో వాళ్ళు ట్రీట్ చేసిన పద్ధతి, అంటే చిన్నాళ్ళని ఎస్పెషలీ యూనిట్ వాళ్ళని
వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి భోజనం బ్రహ్మాండంగా పెట్టారు, స్టే బ్రహ్మాండంగా ఇచ్చారు, పాకెట్ మనీ ఇస్తూ ఉన్నారు, అందరూ బాగున్నారా లేదా చూసుకుంటూ ఉన్నారు, ఎప్పుడు పడితే ఎవరికి ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఎవ్రీథింగ్ వాజ్ డన్ సో వెల్ అండ్ ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్. ఇంతకుముందు అర్జున్ గారి గురించి అడిగినట్టు నాగార్జున గారు మీకైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ ఎప్పుడైనా? నాగార్జున గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటే 2-3 years ఓల్డర్ అండి, అండ్ బ్రదర్ ఫ్రెండ్ ఎక్కువ. సో సజెషన్ అనేది అలా అంతవరకు ఇప్పుడు డిస్కషన్స్ అలా ప్రొడక్షన్లో చేశా. కానీ ఒకటి ఏంటంటే 100% నేను నిజం చెప్పాలంటే 2 రోజులకు ఒకసారైనా నాగార్జున తలుచుకుంటా. వై? బికాజ్ ఈజ్ లివింగ్ హిజ్ లైఫ్. యా. తనకి సంపాదించడమో తెలుసు, ఖర్చు పెట్టడమో తెలుసు, ఇవ్వటమో తెలుసు, తెలివైనాడు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి దాంట్లో ఫుల్ హ్యాండ్ ఉంటుంది. అది అప్పచెప్పేటాలు అయినాయి కాకుండా జెన్యున్ ఎఫర్ట్ అయితే చేస్తాడు. అండ్ తన థింకింగ్ నాగేశ్వర ఫ్యామిలీ, నాకు వెంకట్ నాకు క్లోజ్ ఫ్రెండ్, తనకంటే పెద్దడు వెంకట్ నాకు ఇంకా క్లోజ్. వాళ్ళ థింకింగ్ ప్రాక్టికాలిటీస్ ఎన్ని చూస్తూ ఉంటే బాగుంటుంది. కరెక్ట్, వాళ్ళ దే ఆర్ లివింగ్ దేర్ ఇన్ దేర్ టర్మ్స్ ఓకే, ఇన్ అ నైస్ వే అనేది ఐ కెన్ బోల్డ్లీ సే దట్. కేవలం క్యాస్ట్ వల్ల మీకు సినిమాలు వచ్చినాయన్న సందర్భం ఎప్పుడు లేదా? లేదండి, నాకు తెలిసి అంటే మీకు ఉండదు, మీకు లేదు, నాకు తెలియదు మరి. వాళ్ళు ఏమన్నా అది క్యాస్ట్ కోసం సినిమా తీరండి. నేను అట్లీస్ట్ నాతో తీలే. ఓకే, నాకు తెలిసి అట్ట అంటే పెట్టుకోవటం మనని పెట్టుకుంటే బాగుంటుందిరా అనే ఫీలింగ్ చాలామందికి ఉంది. ఓకే, కానీ పెట్టుకుంటే డబ్బులు పోతాయిరా అనేది ఒక ఫీలింగ్ కూడా ఉంది. సో ఫైనలీ డబ్బులే గెలుస్తాయి, క్యాషే గెలుస్తుంది, క్యాస్ట్ గెలవదు ఇక్కడ. సో అది నాకు తెలిసి క్యాస్ట్ అదైతే ఎప్పుడో ఐ వుడ్ స్టిల్ బీన్ అ హీరో ఆర్ ప్రాబ్లీ ఐ వుడ్ బీన్ బెటర్ అప్పుడే. ఓకే సార్, ఫైనల్గా ఒక 20 years తర్వాత జగపతి బాబు గారు ఒక హీరోగా గుర్తుంటారా, విలన్గా గుర్తుంటారా, లేదా ఒక ఆర్టిస్ట్గా గుర్తుంటారా? ఆర్టిస్ట్ వేరే చాయిస్ ఉంది అక్కడ, అక్కడ ఆప్షన్ లేదు. అంటే హీరోగా చేశారు కదా చాలా సినిమాలు, అందుకని ఆర్టిస్టే నిలబడుతుంది ఫైనల్లీ. ఓకే, ఇప్పుడు ఇప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఇంకా ఈ లైఫ్ ఇలా కంటిన్యూ అవుతుందా, మళ్ళీ రాంగ్ స్టెప్స్ పడవచ్చా? ఇంకా అంటే మీ మెంటాలిటీ అదే కాబట్టి. లేదండి, అది అది అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే కదా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అది ఆ రెస్పాన్సిబిలిటీ మెయిన్గా లేదు. ఓకే, రెండోది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ న్యాచురల్లీ పెరుగుతుంది. అండ్ మూడోది కొంచెం వివరం వచ్చింది. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అండి. డబ్బులు నాకు అవసరం, ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ నీడ్ మనీ. అది ఎంత అనేది, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి దానికి అనేది మనం చూసుకోవాలి అంతే. ఓకే సార్, మీ లైఫ్ ఇలాగే స్టేబుల్గా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మళ్ళీ ఒక స్టెప్ కూడా దిగొద్దని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ సిన్సియారిటీ అండ్ సిన్సియర్ అడ్వైజర్. థ్యాంక్ యూ సార్.